ప్రార్థన చేసుకుందాం. ప్రత్యేకంగా ఈ సమయంలో దేవుడు తన వాక్కు ద్వారా మనల్ని బ్రతికించినట్లుగా, తన వాక్కు ద్వారా మన బాధల్లో నెమ్మదిని కలిగి చేయనట్లుగా, తన వాక్కు ద్వారా మన జీవితాల్లో కార్యసిద్ధిని కలిగి చేయనట్లుగా మనమందరం కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల మా రాజా రక్షకుడా, మీ ఘనమైన నామాన్ని బట్టి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు నేను స్తుతించి ఘనపరిచి మహిమపరిచి ఆరాధించడానికి మీరు ఇచ్చిన తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మేమైతే ఎంతో బలహీనం ప్రభువా, మీరు ఎంతగానో బలపరిచారు, నీ కృపలో భద్రం చేశారు, సమీపించదని వాగ్దానం చేసిన ఆయన మీరు మా పక్షంగా, మా కుటుంబాల పక్షంగా, సంఘ పక్షంగా, బిడ్డల పక్షంగా మీరు నెరవేర్చినందుకు వందనాలు. నీవెంతైనా నమ్మదగిన దేవుడు కనుక ఎదురు దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన కాలాల్లో మేము ఉంటుండగా రేపేమి సంభవించునో మీకు తెలియదు కనుక మెలకు కలిగి ప్రార్థన చేయమంటున్నావు తండ్రి. ప్రతి ఒక్కరు నీ వైపు చూడటానికి, ప్రతి ఒక్కరు నిన్ను నమ్ముకుని రక్షింపబడటానికి తండ్రి, ప్రతి ఒక్కరు నీ నిత్య రాజ్యానికి వారసులు కావటానికి మీరు సహాయం చేయమని మరి ఈ సమయంలోని దాసుడు నీ పక్షంగా నిలవబడి ఉండగా నీ వాక్కు ద్వారా చేరి వచ్చిన ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడి మమ్మల్ని బలపరచమని కోరుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి స్తుతిస్తూ నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుడైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. మన ప్రభువు అత్యంత కృప కలిగిన వాడు, దయ కలిగిన వాడు, కనికరము కలిగిన వాడు. అటు కృప కలిగినటువంటి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి సమయంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఈరోజు ప్రభువు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 77వ అధ్యాయము మొదటి వచనము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును, దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చూడండి, ఈ ఆసాపు రాసినటువంటి కీర్తనను మనం జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు దేవుడు ఈ మాట ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఎలుగెత్తి మొర్రపెట్టుట. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, సబ్జెక్ట్ ఏంటంటే ఎలుగెత్తి. చూడండి, ఇక్కడ రాయబడిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఎలుగెత్తి దేవునికి మొర్రపెట్టుదును. ఎలుగెత్తి ఏం చేయాలంట? దేవునికి మొర్ర పెట్టాలి, అంటే దేవునికి ప్రార్థన చేయాలి. మొర్ర అంటే కన్నీటి ప్రార్థన. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి ఇక్కడ ఆసాపు తెలియజేస్తున్నాడు, నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి. మన మనవులు ఎవరికి చేయాలంట? దేవునికి చేయాలి. అనేక సార్లు ఎలుగెత్తి అనేక మందికి మన బాధలు చెప్పుకుంటాం, మన మనవులు తెలియజేస్తాం. వారి ద్వారా ఏ ప్రయోజనం లేదు. కానీ మన దేవుడు కృప కలిగినటువంటి దేవుడు, దయ కలిగినటువంటి దేవుడు. ఎప్పుడైతే ఆయన పాదాల చెంత చేరి ఎలుగెత్తి ఆయనకు మొర పెడతామో, ఆయనకు మనవి చేస్తామో, అక్కడ రాస్తున్నాడు, దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి. ఎప్పటి వరకు ఎలుగెత్తి మొర పెడతాడంటే ఆయన చెవియొగ్గి ఆలకించే వరకు. మన దేవుడు చెవియొగ్గి మన మొరలు ఆలకించే దేవుడు. ఆయన కృప కలిగిన దేవుడు. ఆయన యొద్దకు వచ్చిన వారిని ఎన్నడూ త్రోసివేసే దేవుడు కాదు. బిడ్డలారా, ఎందుకంటే ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. కాబట్టి ఎలుగెత్తి మొర్ర పెట్టమని ఈరోజు దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ లేఖన భాగాలు పరిశీలన చేస్తే ఎలుగెత్తి మొర్ర పెట్టినప్పుడు ఏ రీతిగా దేవుడు ఉత్తరం ఇచ్చాడో, ఏ రీతిగా దేవుడు కార్యాలు చేశాడో ఈరోజు మనము పరిశుద్ధ లేఖనాలు పరిశీలన చేద్దాం. చూడండి, ఆది కాండము 21వ అధ్యాయంలోకి మనం వెళదాం. 21వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే చూడండి, ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వింటి వేత దూరము వెళ్లి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుని
కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చుచు దేవుడు ఆ చిన్నవాని మొరను వినను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి ఆగరుని పిలిచి, ఆగరు, నీకేమి వచ్చినది? భయపడకము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరం విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాడు లేవనెత్తి నీ చేత పట్టుకొను, వారిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచాను కనుక అక్కడ నీళ్ల ఊట చూచెను. వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి పిల్లవానికి త్రాగనిచ్చాను. దేవునికి స్తోత్రం చేయలేద్దాం. ప్రియ బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే హాగరు కనపడుతూ ఉన్నది. హాగరు కనపడుతూ ఉన్నది. ప్రియ బిడ్డలారా, చూడండి, హాగరును మనం జ్ఞాపకం చేసుకుంటే మరి అబ్రహాము దాసి అయిన హాగరు మరి శారమ్మ గారు చేస్తున్నటువంటి ఆ తప్పిదముని బట్టి, ఆ నిర్ణయాన్ని బట్టి ప్రియ బిడ్డలారా, ఆ కుటుంబంలో శాంతి లేని పరిస్థితి ఏర్పడింది. మరి హాగరు శారాను మరి చిన్న చూపు చూస్తూ మరి బాధించే స్థితికి ఎదిగిపోయింది కనుక అక్కడ పరిస్థితిని బట్టి శారమ్మ గారు అబ్రహాము గారితో మాట్లాడిన మాటలను బట్టి ఏం చేశాడంటే అబ్రహాము మరి ఆహారమును నీళ్లనిచ్చి మరి హాగరును ఆ చిన్న బిడ్డను ఇష్మాయిల్ని పంపించి వేశాడు. వారు వెళ్ళిపోయారు, ఎడారిలోనికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న నీరు అయిపోయింది. ప్రియమైన బిడ్డలారా, ఇక ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ఆ పిల్లవాడు చనిపోయే పరిస్థితిలోకి వచ్చాడు. ఈ రోజున కూడా చాలా పరిస్థితులు మనం చూస్తున్నాం. చూడండి, ఇదిగోండి, ఈ కరోనా వైరస్ సోకింది, ఇక వ్యక్తి బతకడు. ఇదిగో ఆక్సిజన్ అందట్లేదు, లేకపోతే ఇదిగో ఈ బలహీనత ఉన్నాడు అని ఇక మరణమే శరణ్యము అనుకుని చాలా మంది ప్రియ బిడ్డలారా భయపడిపోతున్నారు, చాలా మంది దిగులు పడిపోతున్నారు. కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ స్పష్టంగా రాశాడు. ప్రియ బిడ్డలారా, ఆమెంట ఆ పిల్లవాని చావు నేను చూడాలని అనుకుని కొంత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుందంట. ఆమె ఎదురుగా కూర్చుని ఎలుగెత్తి ఏడ్చిందంట. ఏం చేసిందండి? ఎలుగెత్తి ఏడ్చింది. ప్రియ బిడ్డలారా, అబ్రహాము దేవుని యందు విశ్వాసం కలిగిన వాడు గనుక, మరి అబ్రహాము దాసిగా శారా దాసిగా ఉన్నది గనుక, మరి దేవుని ఎరిగినదిగా ఉన్నది గనుక ఆమె ఎలుగెత్తి దేవునికి మొర్ర పెట్టింది, ఎలుగెత్తి ఏడ్చింది. ప్రియ బిడ్డలారా, ఆ బిడ్డ యొక్క మరణాన్ని నేను చూడలేదని ఎలుగెత్తి ఏడ్చినప్పుడు మన దేవుడు చాలు కలిగిన దేవుడు గనుక, కృప కలిగిన దేవుడు గనుక ఆమె ఎప్పుడైతే ఎలుగెత్తి ఏడ్చిందో, ఎలుగెత్తి మొర్ర పెట్టిందో, వెంటనే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ఆ చిన్నవాని మొరను విన్నాడు. ఆమె ఎలుగెత్తి ఏడవటాన్ని విన్నాడు. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరుని పిలిచింది. దేవునికి స్తోత్రం చేయలేద్దాం. నీవెప్పుడైతే దేవుని దగ్గర ఎలుగెత్తి మొర పెడతావో, ఆయన పాదాల దగ్గర చేరతావో, దేవుడు ఆకాశమందు ఆశీర్వైనటువంటి దేవుడు అంట. ఆ మొర ఆలకిస్తాడంట. ఆ మొర ఆలకించి మనం ఉన్నటువంటి పరిస్థితులను తప్పిస్తాడు, మరణాన్ని తప్పిస్తాడు. ప్రియ బిడ్డలారా, ఎదురైనటువంటి పరిస్థితులను తప్పిస్తాడు. చూడండి, ప్రతికూల పరిస్థితులను తప్పించి అనుకూలమైనటువంటి పరిస్థితులను దేవుడు కలగజేస్తాడు. ఎప్పుడైతే ఆమె ఎలుగెత్తి ఏడ్చిందో దేవుడు ఆ చిన్నవాని మొర విన్నాడంట. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరుని పిలిచాడు. ప్రియ బిడ్డలారా, హాగరు నీకేమో వచ్చినది? భయపడకము. దేవునికి స్తోత్రం చేయలేదు. ఈ రోజు కూడా జరుగుతున్న పరిస్థితులను బట్టి భయపడిపోతున్నామేమో. భయములో నువ్వేం చేయాలంటే దేవునికి వెలుగెత్తి మొర్ర పెట్టాలి. నువ్వు దేవునికి ఎలుగెత్తి మొర్ర పెట్టగలిగితే ఆనాడు హాగరుతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడతాడు. నీ భయమును తొలగిస్తాడు, నీకున్నటువంటి సమస్యను తీరుస్తాడు. ఇంకా చనిపోవటానికి బిడ్డ సిద్ధముగా ఉన్నాడు. ఆ మరణం నేను చూడనని అక్కడ పడేసింది. కొంత దూరం వెళ్ళి ఎలుగెత్తి ఏడ్చింది, దేవునికి మొర్ర పెట్టింది. ప్రియ బిడ్డలారా, దేవుడు విడిచిపెట్టకుండా అక్కడ ఏం చేశాడు? ఎడారిలో నీటి బొగ్గను ఉబికించాడు. దేవునికి స్తోత్రం చేయలేద్దాం. హల్లెలూయా. ఈరోజు చాలా మంది జీవితాలు ఎడారిమయమైపోయినాయి అనుకుంటున్నారు. ఇంకా చిగురించడానికి అవకాశం లేదు. ఇంకా ఏ పరిస్థితి, ఏ మేలు నా జీవితం కలగదు, నా జీవితం ఎడారైపోయింది అనుకుంటారు చాలా మంది. ప్రియ బిడ్డలారా, నీ జీవితం ఎడారి అయిపోయినా సరే, ఎడారిలో సైతం నీటి బొగ్గను ఉపకించే దేవుడు నీ జీవితంలో గొప్ప నీటి బొగ్గను
ఆయన అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మరలా జీవింపజేస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మరలా ఫలింపజేస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి ప్రభు అన్నాడు 20వ వచనం చూడండి. దేవుడు చిన్నవానికి తోడయుండెను. ఆ చిన్నవానికి తోడయుండెను. అతడు పెరిగి పెద్దవాడై అరణ్యములో కాపురముండి వినుకాడాయను. తాను పారారణ్యంలో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశం నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెళ్లి చేశాను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అతను పెరిగి పెద్దవాడయ్యాడంటండి. ఆమె అయితే ఏమనుకుంది, ఆగరైతే ఇంకా చనిపోతాడు అనుకుంది. ఈ రోజు కూడా చాలా మంది ఇప్పుడు దేవుని వైపు చూడకుండా మనుషుల వైపు చూసి, లోకంలో ఉన్న వారి వైపు చూసి, ఇదిగో అయిపోయింది ఈ పరిస్థితి, ఇదిగో ఇంకా చనిపోతాడు, లేకపోతే ఇదిగో ఇంకా జీవితం లేదు అనుకుంటున్నారు. భయముతోనే చాలా మంది చనిపోతున్నారు. భయముతోనే చాలా మందిని చంపేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో కలుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూసినప్పుడు మనం దేవుని వైపు చూడాలి. ఎలుగెత్తి ఆయనకు మొరపెట్టాలి. ఎలుగెత్తి మనము ప్రార్థించాలి. వ్యర్థమైన ప్రదేశాల్లో, వ్యర్థమైనటువంటి స్థలాల్లో, వ్యర్థమైనటువంటి మాటల ద్వారా ఏవేవో చేస్తూ ఉంటారు. ఎలుగెత్తి మాట్లాడుతూ ఉంటారు వ్యర్థంగా. కానీ మనము ఎలుగెత్తి దేవునికి ప్రార్థించే వారిగా ఉంటే ఈ పరిస్థితులన్నిటిని కూడా తప్పించి, ఏ రీతిగా హాగరు మొర విన్నాడో, ఇష్మాయేలు మొర దేవుడు విని ఆ వ్యక్తిని పెద్దవాడిని చేశాడో, ఒక జనముగా చేశాడో. ప్రియమిత్రులారా, ఈరోజు ఈ పరిస్థితుల్లో ఏ స్థితిలో ఉండి మరణ భయంతో ఉన్నవేమో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవున్న స్థలములోనే, ఉన్న ప్రదేశంలోనే నువ్వు వెలుగెత్తి దేవునికి మొర్ర పెట్టగలిగితే ఆకాశమందు ఆశీనుడైన దేవుడు, జీవము కలిగిన దేవుడు మన మొర ఆలకిస్తాడు. ఆయన తన దూతను పంపి మన జీవితాల్లో ఆయన వెలుగును నింపుతాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. రెండవది మనం జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండము 29వ అధ్యాయము 10వ వచనం చూడండి. యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెకు రాహేలును తన తల్లి సహోదరుడగు లాబాను గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరకు వెళ్లి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరులకు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టెను. యాకోబు రాహేలు ముద్దు పెట్టుకుని వెలుగెత్తి ఏడ్చెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇక్కడ మన పితరుడైనటువంటి యాకోబు కనబడుతున్నాడు. యాకోబు అంట రాహేలును, తన మేనమామ కుమార్తె అనే రాహేలును ముద్దు పెట్టుకుని ఎలుగెత్తి ఏడ్చాడండి. ఎందుకని? బిడ్డలారా, యాకోబు తన ఇంటిని విడిచి వచ్చాడు. మోసగాడిగా తన ఇంటిని విడిచి అరణ్యం గుండా ప్రయాణం చేశాడు. ఎన్నో అనుభవాలు గుండా వెళ్ళి ఎక్కడికైతే వెళ్ళాలని బయలుదేరాడో అక్కడికి దేవుడు చేర్చాడు కనుక బిడ్డలారా, కృతజ్ఞతతో ఏం చేశాడంట? ఎలుగెత్తి ఏడ్చాడంట. చూడండి, అనేక మంది ఈ రోజున కృతజ్ఞత లేని వారిగా ఉంటున్నారు. కృతజ్ఞత లేని వారిగా ఉంటే మనం ఏమైపోతాం అంటే కూలిపోతాం, నిర్మూలం అయిపోతాం. దేవుడు ఏ రీతిగా ఆ బెహర్షెబ అరణ్యములో బిడ్డలారా యాకోబుని దర్శించాడు, ఆ దర్శనం చూశాడు, దేవుని ముఖ దర్శనం చేశాడు. ప్రయాణం అంతట్లో మరి అడవి గుండా ప్రయాణం చేశాడు, అరణ్యం గుండా ప్రయాణం చేశాడు, ఎడారి గుండా ప్రయాణం చేశాడు. మరి క్షేమంగా ఎక్కడికైతే బయలుదేరాడో అక్కడికి లాబాను ఇంటికి వచ్చాడు. కనుక యాకోబు రాహేలును ముద్దు పెట్టుకుని ఎలుగెత్తి ఏడ్చినట్లు మనం చూస్తున్నాం. మన జీవితంలో ప్రియమైన బిడ్డలారా, దేవునికి మనం కృతజ్ఞత కలిగిన వారికి ఉండాలి. నీ అవసరం వచ్చినప్పుడే కాదు, దేవుడు నీ పక్షంగా కార్యం చేసినప్పుడు ఎలుగెత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ప్రియమైన బిడ్డలారా. కాబట్టి యాకోబు ఆ రీతిగా కృతజ్ఞతాస్తుతి చెల్లించాడు కనుక, ఎలుగెత్తి ఏడ్చాడు కనుక ప్రియమైన బిడ్డలారా, మరి అక్కడ ఉండి మరి అక్కడ వర్ధిల్లినట్లు మనం చూస్తాం. మరలా తిరిగి ఇశ్రాయేలుగా తన ఇంటికి చేరినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి మన జీవితాల్లో ఎలుగెత్తి దేవునికి మొర్ర పెట్టే అనుభవం మనకి కావాలి ప్రియమైన బిడ్డలారా.
కాబట్టి మూడవది మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, సంఖ్యాకాండము 12వ అధ్యాయము, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 13వ వచనం చదవండి. మోషే ఎలుగెత్తి ఉమ్. దేవా, దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొర్రపెట్టెను. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మి వేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడును కదా. ఆమె పాలెము వెలుపల 7 దినములు ప్రత్యేకముగా ఉండవలెను. తరువాత ఆమెను చేర్చుకొనవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ భక్తుడైన మోషేను మనం చూస్తున్నాం. మరి మోషే కూడా ఇక్కడ ఎలుగెత్తి ఆయన యెహోవాకు మొరపెట్టాడంట. ఏ పరిస్థితుల్లో మోషేకు వ్యతిరేకంగా మాట్లాడటాన్ని బట్టి ప్రియుల బిడ్డగా ఇక్కడ మిరియాముకి ఏమొచ్చింది? కుష్టు వ్యాధి వచ్చింది. చాలా మంది వ్యర్థంగా మాట్లాడుతూ ఉంటారు. మన ప్రతి మాటను బట్టి తీర్పు ఉంటుంది. దేవుడు చెప్పాడు ప్రియుల బిడ్డగా, దేవుడు చెప్పినటువంటి మాట, ఈ భూమి ఆకాశములు గతించిన కానీ ఆ మాటలు గతించు. ఎందుకంటే మీ నోటి నుంచి వచ్చే ప్రతి మాటను బట్టి తీర్పు ఉంటుంది అంటున్నాడు. చాలా మంది వ్యర్థంగా మాట్లాడేస్తూ ఉంటారు, అబద్ధాలు మాట్లాడేస్తూ ఉంటారు, అవసరం లేకపోయినా మాట్లాడుతూ ఉంటారు. అనేక సార్లు మన నోటి మాటే మనకు చేటును తెస్తుంది. మన నోటి మాటే తీర్పులోనికే వెళ్ళిపోవటానికి కారణమవుతుంది. ఈ మోషే, సాత్వికుడైన మోషేనే దేవుని బిడ్డలని ఇశ్రాయేలును ద్రోహులారా అనటాన్ని బట్టి ఆయన ఆ కానానులో ప్రవేశించలేకపోయాడు. కాబట్టి మనము ఎంతవరకు మన మాట దేవునికి మహిమకరంగా ఉండేటట్లు మనము మాట్లాడాలి. ప్రియమైన బిడ్డలారా, మోషే అంట మరి ఆ కూషు దేహస్త్రాలను చేసుకున్నాడని చెప్పి మరి ఆయనకు వ్యతిరేకంగా, ఆయనకు విరోధంగా మాట్లాడిందంట. మోషేకు విరోధంగా మాట్లాడితే మోషే అయితే మరి బాధపడలేదు, కానీ దేవుడు ఆ మాటలు బట్టి బాధపడి ప్రియమిల్లరా మిరియాముకు కుష్ఠరోగాన్ని తెచ్చాడు. ఆ పరిస్థితిని బట్టి మోషే ఏం చేశాడంటే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు. మనం అనుకోండి, మనకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడి వాళ్ళు శిక్షలోకి వెళ్ళారనుకోండి, మనమైతే సంతోషపడిపోతూ ఉంటాం. కానీ దేవుని ప్రేమ కలిగిన వారు ఆ రీతిగా ఉండరు. మోషేకు వ్యతిరేకంగా మాట్లాడింది, మోషేకు వ్యతిరేకంగా మాట్లాడటాన్ని బట్టి ఆమెకు కుష్టు వ్యాధి వచ్చింది. కానీ మోషే అయితే ఆమె కొరకు దేవునికి ఎలుగెత్తి ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు, మొర్ర పెట్టాను. మొర్ర అంటే కన్నీటి ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే కన్నీటి ప్రార్థన చేశాడో దేవుడు ఆమెను స్వస్థపరిచినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి మిరియాము 7 దినములు పాదం వెలుపల గడిపెను. మిరియాము మరలా చేర్చబడి వరకు జనులు ముందుకు సాగనైది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి మన దేవుడు క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు. మనము కూడా ఎదుటి వారిని క్షమించే వారికి ఉండాలి. అందుకే పరలోక ప్రార్థనలో దేవుడు ఏమి నేర్పాడు మనకి? మా అపరాధములు క్షమించిన ప్రకారము బిడ్డలారా మీరు మమ్మలను క్షమించమాట. కాబట్టి మనము క్షమించే వారికి ఉండాలి. ఎప్పుడైతే మనం మొరపెట్టేవారిగా ఉంటామో, ఎలుగెత్తి మొరపెట్టేవారిగా ఉంటామో, దేవుడు ప్రతి పరిస్థితిని కూడా మారుస్తాడు. మోషే ఎలుగెత్తి మొరపెట్టాడు. మిరియాముకు వచ్చిన కుష్టు వ్యాధిని దేవుడు తొలగించినట్లు మనం చూస్తున్నాం. చూడండి, ఆనాడు మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయులను మనం జ్ఞాపకం చేసుకుంటే అదే సంఖ్యాకాండము 14వ అధ్యాయాన్ని మనం చూద్దాం. చూడండి, 14వ అధ్యాయము ఆ మొదటి వచనం చదవండి. అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేశారు. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. దేవునికి స్తోత్రం చేయలేదా? హల్లెలూయా. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేశారంట. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చారంట. ఇశ్రాయేలు యొక్క సర్వ సమాజము ఐగుప్తు దాస్యముల నుండి విడిపించుకొని దేవుడు వారిని తీసుకొని వచ్చాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు, అద్భుతం చేశాడు, మన్నాతో వారిని పోషించాడు.
నీటి చేదైనటువంటిది మారాను మధురముగా మార్చాడు. ప్రియమైన బిడ్డలారా, వారు ఏది అడిగితే ఏది కోరితే అది ఇస్తే, ప్రియమైన బిడ్డలారా చూడండి, మరి దేవుడు చెప్పిన మాటను బట్టి మోషే వేగు చూచిరమ్మని పంపించాడు కానానికి. ఆ వేగు చుట్టానికి వెళ్ళిన వారు ఏం చేశారంటే, కొంతమంది చెడ్డ సమాచారం తెచ్చారు. ఏం తెచ్చారంట? చెడ్డ సమాచారం ఏం చేస్తుందంటే మనుషులను బాధిస్తుంది, మనుషులకు నష్టాన్ని కలిగిస్తుంది. అమ్మో, వారు చూస్తే వారు ఉన్నత దేహులు ఉన్నారు, వారి ముందు మిడతల వలె ఉన్నాం, వారిని జయించడం మన వల్ల కాదని పిరికితనాన్ని నింపారు అక్కడ. కాబట్టి వారు తెచ్చిన చెడ్డ సమాచారం, చాలా మంది చూడండి ఆ చెడ్డ సమాచారాన్ని బట్టి కుంగిపోతూ ఉంటారు. మనం ఎప్పుడు కూడా మంచి మాటలు చెప్పాలి, శుభవార్త చెప్పాలి. దేవుని మాట శుభవార్త. దేవుని మాట మనం చెప్పినప్పుడు దేవుని మాట ద్వారా ఎదుటి వ్యక్తికి ఏం కలుగుతుంది? ధైర్యం కలుగుతుంది, బలము కలుగుతుంది. కానీ వీరు చెడ్డ సమాచారం తెచ్చారంట. ఆ సమాచారం వినగానే సర్వ సమాజము, ఇశ్రాయేల్ అందరికి కూడా ఎలుగెత్తి కేకలు వేశారంట. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చినప్పుడు అంట చూడండి, దేవుడు అక్కడ అద్భుతమైన కార్యం చేశాడు. 6వ వచనం చదవండి. అప్పుడు దేశమును సంచరించి చూసిన వారిలో నుండి నూను కుమారుడైన యెహోషువాయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలు సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశములో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. దేవునికి స్తోత్రం చేయలేదా? వారి చెడ్డ సమాచారాన్ని తెచ్చి ఆ చెడ్డ సమాచారాన్ని బట్టి ఇశ్రాయేలు సమాజం అంతా ఎలుగెత్తి ఏడ్చినప్పుడు, దేవునికి మొరపెట్టినప్పుడు, ఆ వేగు చుట్టానికి వెళ్ళిన వారిలో ఇద్దరు యెహోషువ కాలేబులు లేచారు. ప్రియమైన బిడ్డలారా, లేచి వారిలో ధైర్యం నింపుతున్నారు. ఎప్పుడు కూడా మనకి పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి, ఎప్పుడు కూడా నెగిటివ్ యాటిట్యూడ్ ఉండకూడదు. అమ్మో ఇది చేయలేము, ఇది చెందలేము, ఇదిగో దీన్ని మనం చేయలేమని అనుకుంటే ఏది చేయలేం. దేవుడు చెప్పాడు మీరు దాన్ని స్వతంత్రించుకుంటారని చెప్తే వీళ్ళేమో సాతాను దూతలాగా చెడ్డ సమాచారం చెప్తున్నారు. కానీ దేవుని ప్రేమించేవారు, దేవుని ఆజ్ఞ చొప్పున జీవించే ప్రియమైన బిడ్డలారా, కాలేబు యెహోషువాలు చెప్తున్నటువంటి మాట, ఇశ్రాయేలు సర్వ సమాజంతో మేము సంచరించి చూచిన దేశం మిక్కిలి మంచి దేశము. దేవునికి స్తోత్రం చేయలేద్దాం. యెహోషువ కాలేబుల మాటలు ఇశ్రాయేలీల్లో ఏమి నింపింది? ధైర్యం నింపింది. మన మాటలు ఎదుటి వారికి ధైర్యం ఇచ్చేవి ఉండాలి, కానీ ఎదుటి వారిని భయపెట్టేవి కొనకూడదు. ఇదిగో ఇంకా 4 రోజులు చనిపోయేవాడు, ప్రియమైన బిడ్డలారా, వెళ్ళి వారికి ధైర్యపరిచే మాటలు చెప్పామనుకోండి 40 రోజులు బతుకుతాడు, 4 సంవత్సరాలు బ్రతుకుతాడు. కానీ వారిని భయపెట్టే మాటలు చెప్పామనుకోండి 4 నిమిషాలు కూడా బ్రతకలేదు. కాబట్టి ఎప్పుడు చెడ్డ సమాచారం చెప్పకూడదు, ఎదుటి వారిని భయపెట్టే సమాచారము చెప్పకూడదు. అక్కడ చెప్పిన దాన్ని బట్టి వారు ఎలుగెత్తి ఏడ్చారు. నువ్వు చెడ్డ సమాచారం వింటున్నావేమో ఈ రోజు లోకంలో, ఇదిగో అక్కడ వాళ్ళు చనిపోయారు, ఇక్కడ వీళ్ళు చనిపోయారు, ఇక్కడ అది జరుగుతుందని. నువ్వు చెడ్డ సమాచారం విన్నప్పుడు భయపడకుండా ఎలుగెత్తి ఏం చేయాలి? మనం దేవునికి మొరపెట్టాలి. దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన మన ఆలకిస్తాడు. బిడ్డలారా, ఆయన ఏదైతే మనకు అనుగ్రహిస్తానన్నాడో దాన్ని మనకు దయచేస్తాడు. ఎందుకంటే యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశంలో మనల్ని చేర్చి దాన్ని మనకిచ్చిన. మన యందు దేవుడు ఆనందించాలంటే మనం ఏం చేయాలి? దేవుని చిత్తానుసారంగా దేవుని ఆజ్ఞ చొప్పున జీవించాలి. ఇదిగో ఆయన చెప్పాడు, పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశపెడతా అన్నాడు. నమ్మాలి, విశ్వసించాలి. నమ్మి విశ్వసించినప్పుడే దాన్ని పొందుకోగలుగుతాం. ఏదైనా మనం ఆయన యందు నమ్మిక ఇచ్చినప్పుడు ఆయన నమ్మిన వారిని అన్నది కూడా ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు. ప్రియమిత్రులారా, అలా వారు చెప్పినటువంటి మాటను బట్టి ధైర్యం పొందుకున్నారు. తదుపరి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఇశ్రాయేలీలు ప్రవేశించినట్లు మనం చూస్తాం. దేవునికి స్తోత్రం చేయలేద్దాం. హల్లెలూయా. అలాగే ఆనాడు కానానులో వారు ప్రవేశించారు. పరమ కానాల్లో మనం ప్రవేశించాలంటే ఇదిగో జరుగుతున్న పరిస్థితులను చూసి భయపడిపోతే, చెడ్డ సమాచారం చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తే ప్రియమిత్రులారా మనం ఇక్కడే మిగిలిపోతాం. కానీ ఆ పరమ కానాల్లో ప్రవేశించాలంటే
దేవుని మాటను ముందు పెట్టుకుని అంచె దినాలలో అపాయకరమైన కాలాలు వస్తాయని దేవుడు ముందే చెప్పాడు. అపాయకరమైన కాలాలు వచ్చినాయి కాబట్టి మనం మెలకు కలిగి ప్రార్థన చేయాలి. దేవుని రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపడాలి ప్రియమైన బిడ్డలారా. చివరిగా మనం చూసినట్లయితే చూడండి, యోబు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. యోబు గ్రంథము 2:12. వారు వచ్చి దూరముగా నిలవబడి కన్నులెత్తి చూచినప్పుడు అతని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చెల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. దేవునికి స్తోత్రం చేయలేదా? ఎవరు ఇక్కడ వచ్చింది? యోబు యొక్క ఆ కష్ట స్థితిని చూడటానికంట, ఆ కష్టములో వారిని యోబును ఆదరించడానికంట ఆయన స్నేహితులు 3 వచ్చారంట. కష్టంలో ఉన్నప్పుడు ప్రియమైన బిడ్డలారా, స్నేహితులే మనల్ని ఆదరిస్తాయి. నిజమైనటువంటి స్నేహితుడు మన యేసయ్య. కష్టకాలంలో ఆయనకు మొరపెడితే ఆయన ఏం చేస్తాడు? మనకి ఉత్తరం ఇస్తాడు. అందుకే ఇక్కడ యోబుకి ఎంతో కష్టం వచ్చింది. సాతాను ప్రియమైన బిడ్డలారా యోబును కష్టాలు పాలు చేశాడు, అన్నీ కోల్పోయాడు, ఎంతో దీనస్థితిలో ఉన్నాడు. తెలుసుకున్న సమాచారం తెలుసుకుని యోబు యొక్క 3 స్నేహితులు ప్రియమైన ఎలీఫజు, బిల్దాదు, జోఫరు బయలుదేరి యోబు దగ్గరికి వచ్చారంట. వచ్చి యోబుకు సంభవించినటువంటి ఆపదలన్నింటినీ గురించి విన్నవారు వచ్చి ఎప్పుడైతే చూశారో అతను ఓదార్చడానికి వచ్చిన వారు దూరంగా నిలబడి కన్నులెత్తి చూచినప్పుడు అతన్ని పోల్చలేకపోయారంట. ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు. చాలా సార్లు మనం ఎవరైనా రోగి అయినప్పుడు వెళ్తాం, ఎలా ఉండేవాడు ఎలా అయిపోయామని ప్రియమైన బిడ్డలారా మాట్లాడి వాళ్ళని ఇంకా మనం భయపెడతాం. కానీ అలా కాదు, వారు వెళ్ళారు. ఆ పరిస్థితిని చూసి వారు మాట్లాడకుండా 7 దినాలు ఎలుగెత్తి ఏడ్చారంట. దేవునికి స్తోత్రం చేయలేద్దాం. ఎలుగెత్తి దేవునికి ఏడ్చి మొరపెట్టారు వాళ్ళు. కనుకనే దేవుడు యోబుకి మరలా క్షేమ స్థితిని దయచేశాడు, మరలా 2 ఆశీర్వాదం ఇచ్చాడు. ప్రియమైన బిడ్డలారా ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు, నష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు మనం వారి కొరకు ఏం చేయాలంటే వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా ఎలుగెత్తి వారి కొరకు ప్రార్థన చేయాలి, వారికి మొర పెట్టాలి. అలా 7 దినాలు మౌనంగా ఉండిపోయారంట. చూడండి అక్కడ రాయబడిన మాట, వారు వచ్చి దూరంగా నిలబడి కన్నులెత్తి చూచినప్పుడు అతని పోల్చలేక తమ వస్త్రములు చింపుకొని హల్లెలూయా హల్లెలూయా ఒక్క మాట కూడా మాట్లాడకుండా అంట 7 దినములు అతనితో కూడా నేల మీద కూర్చున్నారంట. చూసారా, ఎవరైనా దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఇప్పుడు మన మాటల ద్వారా ధైర్యపరచాలి. ఆ ధైర్యపరచడానికి వెళ్ళారు. ఆ పరిస్థితి చూసి వాళ్ళు కూడా ప్రియమిటారు. మన మాటలు కాదు, దేవుడే యోబుని ధైర్యపరచాలని 7 దినాలు వారు కూడా నేల మీద కూర్చుని ఎలుగెత్తి ఏడ్చారంట. ప్రియమిటారా, మన స్నేహితులు కానివ్వండి, మన బంధువులు కానివ్వండి, రక్త సంబంధులు కానివ్వండి, ప్రియమిటారు ఎవరైనా కానివ్వండి, వారు బాధలో ఉన్నప్పుడు వారి కొరకు మనం ఏం చేయాలంటే ఎలుగెత్తి దేవునికి మొరబెట్టాలి. అలా చేయగలిగితే దేవుడు వారికి క్షేమస్థితిని ఇస్తాడు, వారిని ఆశీర్వదిస్తాడు, వారికి మరలా ప్రియమిటారు పోయేదంతా తిరిగి అనుగ్రహిస్తాడు. అంతేగాని వెళ్ళేదో మన మాటల ద్వారా మనం వాళ్ళని ధైర్యపరచాలనుకుంటే దాని ద్వారా వారు ఇంకా కృంగిపోతారు. కాబట్టి సమస్తమును కూడా దేవుడికి మనము అప్పగించుకోవాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎలుగెత్తి మొరపెట్టాలి. ఎంతవరకు మొరపెట్టాలంట? ఆయన మనకు జవాబిచ్చే వరకు, మన మనవి ఆలకించే వరకు మొరపెట్టాలని ఆసాపు తన కీర్తనలో తెలియజేసిన రీతిగా ఈరోజు ఎలుగెత్తి మనం మొర్రపెట్టాలని, ఎలుగెత్తి ప్రార్థించాలని దేవుడు మనతో మాట్లాడాడు. హాగరిని ఆదుకున్న దేవుడు, తన కుమారుని బ్రతికించినటువంటి దేవుడు. ఈరోజు ఎవరైనా మరణ పడకల మీద ఉంటే వారి కొరకు మనం ఏం చేయాలంటే ఎలుగెత్తి ప్రార్థన చేయాలి. యాకోబు ఎలుగెత్తి ఏడ్చినట్లు మనం చూస్తున్నాం. ప్రియమిత్రులారా, దేవుడు మన జీవితాల్లో కార్యాలు సఫలపరిచినప్పుడు మనం ఎలుగెత్తి దేవునికి స్తుతులు చెల్లించాలి. ప్రియమిత్రులారా, ఎప్పుడైతే మిరియాముకు కుష్టి వ్యాధి వచ్చిందో మోషే ఎలుగెత్తి దేవునికి ఏం చేశాడంట? మొర్రపెట్టాడు. జరుగుతున్న పరిస్థితులను బట్టి మనం దేవునికి ఎలుగెత్తి మొర్రపెట్టాలి. చెడ్డ సమాచారం విని కృంగిపోకుండా మంచి సమాచారం విని దేవుని మాట చొప్పున
మనం ఏం చేయాలని ఎలుగెత్తి దేవునికి మొర్ర పెడితే బిడ్డ దేవుడు ఏదైతే మనకి ఇస్తానన్నాడో దాని దేవుడు మనకు అనుగ్రహించు దేవుడు ఉన్నాడు కనుక యోగుకి కష్టం వచ్చింది. తన మిత్రులు వెళ్ళి మాట్లాడటానికి కూడా నోరు బయటికి రాక అతని పరిస్థితిని చూసి వారు కూడా నేల మీద కూర్చుని 7 దినాలు దేవునికి ఎలుకెత్తి మొర్రపెట్టారు. కనుక దేవుడు యోగుకి క్షేమస్థితినిచ్చాడు, 2 ఆశీర్వాదాలు ఇచ్చాడు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం లోకంలో జరుగుతున్న ఈ భయంకరమైన పరిస్థితులు చూసినప్పుడు మనుషుల వైపు, లోకం వైపు జరుగుతున్నటువంటి పరిస్థితుల వైపు మనం చూడకుండా ఆకాశం మందు ఆశీర్వైన దేవుడు మన మొరలు ఆలకించే దేవుడికి ఎలుగెత్తి మొర్ర పెట్టాలి. ఎలుగెత్తి మొర్ర పెట్టే అనుభవంలోనికి ప్రతి ఒక్కరిని దేవుడు నడిపించినట్లుగా ఈరోజు తన వాక్కు ద్వారా నిన్ను సంధించాడు కనుక ప్రతి ఒక్కరు కూడా మీరున్న స్థలంలోనే మోకరించి ఎలుగెత్తి దేవునికి మొర్ర పెట్టినట్లయితే అది ఏ పరిస్థితి అయినా దేవుడు మారుస్తాడు. అది మరణం నుండి దేవుడు తప్పిస్తాడు. నీకు మరలా క్షేమస్థితిని ఇస్తాడు. నీ జీవితంలో గొప్ప కార్యము జరిగిస్తాడు. ఇక లేదు జీవితం అనుకున్న వారిని ఆయన నిలవబెట్టి గొప్ప జీవితాన్ని, మేలైన జీవితాన్ని ఇస్తానని ఈరోజు భక్తుల జీవితాల ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. కాబట్టి మనం ఎలుగెత్తి మొర్రపెట్టి దేవుని కృపను పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనట్లుగా ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థనలోకి దయచేయండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, సర్వంతర్యామి, సర్వ సృష్టికర్త, సర్వెరిగిన దేవ, మీ ఘనమైన నామాన్ని బట్టి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏ భయంకరమైనటువంటి దినాల్లో తండ్రి ఎక్కడ చూసినా మరణ వార్తలే అయ్యా. వయసుతో నిమిత్తము లేకుండా యవన బిడ్డలు, చిన్న బిడ్డలు, ప్రభు మధ్య వయసు వారు, వృద్ధులు ప్రతి ఒక్కరు కూడా ఈ కరోనా బారిన పడి ప్రభు అనేక బలహీనతో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉండగా ఈ పరిస్థితులు మేము చూచినప్పుడు తండ్రి నాయన అనేకులు మరణ పడకల మీద ఉంటూ ఉండగా ఈ పరిస్థితులు మేము చూచినప్పుడు ఎలుగెత్తి నీకు మరణ పెట్టమని మీరు మాతో మాట్లాడారు అయ్యా. మేము ఎలుగెత్తి మరణ పెట్టినప్పుడు ఏ రీతిగా ఉత్తరం ఇస్తావో హాగరు జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి. అయా మోషే జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. ఇశ్రాయేలు జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. యాకోబు జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడారు నాయన. అయా యోబు జీవితం ద్వారా తన స్నేహితులు ఏ రీతిగా ఎలుగెత్తి నీకు మొర్ర పెట్టారు మీరు మాతో మాట్లాడారు తండ్రి. అయా ప్రతి ఒక్కరు మొర్ర పెట్టి క్షేమస్థితిలోనికి నడిపింపబట్టానికి, మరణములో నుండి జీవములోనికి దాటింపబట్టానికి తండ్రి, మేలుతో నింపబట్టానికి తండ్రి, నీ రాజ్యము కొరకు సిద్ధపడటానికి ఇది సహాయం ఇచ్చేమని ప్రార్థిస్తున్నాను. మాకు ప్రియమైన వారు తండ్రి అయా, మేము ఎంతగానో ప్రేమించేవారు, మమ్మల్ని ఎంతగానో ప్రేమించేవారి లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు నాయన. ఎక్కడ కృంగిపోకుండా ధైర్యమును మీరు దయచేయండి, ఆదరణ దయచేయండి. నీ వాక్కు ద్వారా ఆదరించండి, నీ వాక్కు ద్వారా బలపరచండి. ప్రతి ఒక్కరినైనా అయ్యా ఎలుగెత్తి కన్నీరు విడిచి నీ సన్నిధిలో ప్రార్థించడానికి, నీ పాదాలు పట్టుకుని మేలు పొందుకోవడానికి, క్షేమము పొందుకోవడానికి మీరు సహాయం ఇచ్చేమని ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరి హృదయంలో నీ వాక్కులను ప్రభు 30 60 100 మీరే ఫలింపచేసిందండి. నీ రాకడ కొరకు, నీ రాజ్యము కొరకు సిద్ధపడటానికి మీరే కృప చూపి సహాయం ఇచ్చేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్. స్తుతి మహిమలు నీకే ప్రభు, నిత్యము నిన్నే కొనియాడెదా. స్తుతి మహిమలు నీకే ప్రభు, నిత్యము నిన్నే కొనియాడెదా. హల్లెలూయా, 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 హల్లెలూయా.
దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనలో స్తుతించుట ప్రాణమా. హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము శాంతి సమాధానము కూడిన మనకును మన కుటుంబములకు ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకును ఆయన కృప ఆయన రాకడ పర్యాంతము సదాకాలముతో ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయ, యేసు నామము జయ, యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. నా ప్రాణమాయ నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమున నా ప్రాణమాయ ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువను. ఆమేన్. 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 అందరికి వందనాలని దేవుని స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. క్షేమము దయచేయునుగాక. బలహీనులను బలపరచునుగాక. మరణములో నుండి జీవములోనికి దాటించునుగాక. కృప కలుగునుగాక. ఆమేన్.